హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకైతే శుభవార్త అయితే అందజేసిందనమాట. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేస్తుంది. సో దీనికి ఎవరు ఎలిజిబుల్, అలాగే జాబ్ శాలరీ ఎంత, జాబ్ ఎప్పుడు ఇస్తారు, మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి యూజ్ అయితే అవుతుంది, కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మరియు ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహిస్తుందన్నమాట. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కలిగే ప్రయోజనాలు, అలాగే సవాళ్లు, అవసరమైన మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ సర్వే అయితే ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని కనుక చూసుకున్నట్టే, మీ యొక్క స్వంత గ్రామంలోనే రాష్ట్రానికి చెందిన యువత తమ స్వగ్రామంలోనే ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రద్దీ తగ్గింపు కనుక మహానగరాల్లో ట్రాఫిక్, గృహ అద్దె భారం, ఇతర ఖర్చులు అయితే తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే ప్రయాణ అవసరం తగ్గడం వల్ల కాలుష్య నివారణలో భాగస్వామ్యం అవుతుంది. అలాగే ప్రత్యామ్నాయ ఐటీ హబ్ల అభివృద్ధి చూసుకున్నట్లయితే రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ మౌలిక వసతులు అభివృద్ధికి మార్గం అయితే సుగమం అవుతుందన్నమాట. తర్వాత ఈ యొక్క సర్వే అనేది ఎవరికి చేస్తున్నారు అని కనుక చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పూర్తి అయ్యి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను చేస్తున్నారనమాట. ఎవరి పేరు అయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉంటుందో వారికి మాత్రమే ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరును స్వంతంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల వారి లాగిన్లో సర్వే చేయుట మాత్రమే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే ఇష్టం ఉన్నవారు సంబంధిత సచివాలయ ఉద్యోగిని కాంటాక్ట్ అయినట్లయితే వారి మొబైల్ యాప్లో మీ యొక్క సర్వేను చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని కనుక చూసుకున్నట్టయితే, మీ యొక్క విద్యార్హత ఏంటి, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నారా లేదా, ప్రస్తుతం పనిచేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా, వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు, అలాగే వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారా, ఆఫీస్ నుండి పనిచేస్తున్నారా, లేదంటే హైబ్రిడ్ మోడల్లో కొంతకాలం ఇంటి వద్ద నుండి అలాగే కొంతకాలం ఆఫీస్ నుండి పనిచేస్తున్నారా. అలాగే 5వ క్వశ్చన్ ఏంటంటే, ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్లయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా లేదా, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్లయితే మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా, అలాగే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది, మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్, మీతోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సపరేట్గా రూమ్ ఉన్నదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ఏంటి, ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్లో పనిచేయడం అవకాశం ఉంటుంది, అలాగే ప్రస్తుతం పనిచేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పనిచేయటకు ఇష్టం ఉందా, లేదంటే పనిచేయడం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరవుతారా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అయితే అడగడం జరుగుతుందన్నమాట. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల లాగిన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏ విధంగా చేస్తారో చెప్తాను. సో ముందుగా కొత్త అప్డేట్ అయినటువంటి GSWS ఎంప్లాయీ మొబైల్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉద్యోగుల లాగిన్ ఐడి ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయిన వెంటనే కింద చూపిన విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ అంటే సో మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. P4 సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, అలాగే న్యూ రైస్ కార్డ్, EKYC. సో ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడ వచ్చేసి మీరు గ్రామ వార్డు సచివాలయం క్లస్టర్ వారీగా లేదా ఆధార్ నెంబర్ ప్రాప్తికి ఎవరైతే సర్వే చేయాలో వారి పేరునైతే మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత క్లస్టర్ వారీగా అయితే చూపించిన విధంగా సచివాలయ పరిధిలో సో మీరు అవి ఎంటర్ చేసిన వెంటనే మీకు కింద అయితే సెలెక్ట్ ఐటమ్ ఇలా వస్తుందన్నమాట. క్లస్టర్ల వారీగా వస్తుంది. సో మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క అన్ని క్లస్టర్ల వివరాలను అయితే చూపిస్తుంది అనమాట. సో తర్వాత సర్వే ఎవరికైతే స్టార్ట్ చేయాలో వారు ఏ క్లాస్ పరిధిలో వస్తే ఆ నష్టానికి ఎంచుకుని
ఆ నష్టాన్ని ఎంచుకుని ఆ కస్టమర్లలో వారి యొక్క పేరునైతే సెర్చ్ ద్వారా లేదా స్క్రోల్ ద్వారా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కింద ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. కింద చూపిన సర్వే చేస్తున్న వారి యొక్క విద్యార్హత పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా కింద మీకు ఆప్షన్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ప్రస్తుతం ఎటువంటి పని చేయకుండా భవిష్యత్తులో ఇంటి వద్ద నుండి ప్రభుత్వం ఎటువంటి పనిని కల్పించిన చేయుటకు ఇష్టంగా ఉంటూ ప్రభుత్వం కల్పించే ఏదైనా ట్రైనింగ్కు హాజరవ్వడానికి ఇష్టంగా ఉంటూ ఇంటి వద్ద నుండి పనిచేయటకు ఇంటిలో అన్ని వసతులు ఉంటూ ఇంట్లో వైఫై ఫెసిలిటీ ఉంటూ ఇంట్లో మీతో పాటుగా మిగిలిన వారికి అకామిడేషన్ అనగా మీ ఇంట్లోనే లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయుటకు ఏదైనా రూమ్ ఉంటుందో ఆ రూమ్లో మీతో పాటుగా ఎక్కువ మందిని ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయుటకు అవకాశం ఉన్నట్టయితే వారు కింద చూపించినట్టుగా అన్ని వివరాలు ఇచ్చి చివరగా ధృవీకరించే సర్వే వారికి పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట మీరు. తర్వాత ప్రస్తుతం ఇంటి వద్ద కాకుండా బయట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ పని చేస్తున్న వారికి కింద చూపించిన విధంగా సర్వే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కింద ఎలాంటి సర్వే ఉంటుందన్నమాట, క్వాలిఫికేషన్ ఉంటుంది, ఆర్ యూ వర్కింగ్ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్. తర్వాత ఆర్ యూ వర్కింగ్ ఇన్ ITES ఎనీ అదర్ ఫీల్డ్ వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ పాసిబుల్ అని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ అయితే ఎస్ అని అక్కడ క్లిక్ చేసుకోండి. తర్వాత థర్డ్ ఆప్షన్కి ఎస్ అని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీకు అది ఓపెన్ చేసుకున్న మొబైల్ యాప్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఇలా ఆప్షన్స్ అయితే వస్తుందన్నమాట. తర్వాత ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి వద్ద పనిచేస్తున్న వారికి కింద తెలిపిన విధంగా ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేస్తారనమాట. సో దీనికి కూడా మొత్తం మీరు వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. సో ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కూడా థర్డ్ ఆప్షన్కి ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత వర్క్ ప్రొఫైల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందులో సో అలా ఆప్షన్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంటి వద్ద నుండి మరి కొన్ని రోజులు ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్న వారికి కింద చూపిన విధంగా ఆప్షన్స్లో అయితే సెలెక్ట్ చేస్తున్న వారు ఈ యొక్క సర్వేని సబ్మిట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఆ యొక్క ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ యాప్లో సర్వేకు సంబంధించి ఒకరికి సర్వే చేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో సర్వే చేస్తున్న వారిది లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా సరే బయోమెట్రిక్ లేదా ఓటీపీ లేదా ఫేస్ లేదా ఐరిస్ ద్వారా ధృవీకరణ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏ సచివాలయంలో ఎంతమందికి జరిగిందో కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి ఫోటోలో చూపిస్తున్నట్టుగా లింక్పై క్లిక్ చేసినట్లయితే నేరుగా అధికారిక వెబ్సైట్కు మీరు రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. అక్కడ మీరు రిపోర్ట్ ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు మొత్తం కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, మీరు అలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు పూర్తయి 50 సంవత్సరాల లోపు ఉన్న వారికి GSW వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేయాల్సి ఉంటుంది. కావున ఒక్కొక్కరికి బయోమెట్రిక్ లేదా ఓటీపీ లేదా ఫేస్ లేదా ఐరిస్ ద్వారా సర్వే అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. కావున ముందుగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగం లేదా పని చేయని వారు ఉంటారో వారికి ముందుగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్వే ప్రారంభానికి ముందే సచివాలయ ఉద్యోగులు వారి క్లస్టర్లో ఉన్న వారందరి మొబైల్ నంబర్లు రాసుకుని ఉంటే ఆ లిస్ట్ ద్వారా ఓటీపీ ఆప్షన్ ద్వారా సర్వే త్వరగా పూర్తి చేయొచ్చు. మొబైల్ నంబర్లు రాసుకుని వారు ఎవరైనా ఉంటే వారు సర్వే ప్రారంభానికి ముందే మీ యొక్క క్లస్టర్లో లేదా మీ గ్రామంలో అందరి వివరాలు తెలిసిన వారి వద్దకు వెళ్ళి ఎవరు ఎక్కడ ఉన్నారు వారి మొబైల్ నంబర్లు అన్నీ తెలుసుకుని తద్వారా సర్వే చేసే ఆ సమయంలో ఓటీపీ ద్వారా వేగంగా చేసే అవకాశం అయితే ఉంటుంది. సర్వే ప్రారంభానికి ముందు మీ క్లస్టర్లో వారి అందరి పేర్లు పేపర్పై రాసుకున్నట్లయితే ఎన్ని అవుతున్నాయి ఎన్ని అవ్వటం లేదు, ఒక కుటుంబానికి ఎన్ని అవుతున్నాయి అనే ఒక క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఒకే కుటుంబానికి చెందిన వారికి పదే ఒకే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సర్వే చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వారి పేర్లు ఒక్కొక్కరికి అడగండి. 18 సంవత్సరాల లోపు ఉన్న వారి పేర్లు కాకుండా పెన్షన్లు తీసుకున్న వారి పేర్లు కూడా ఉంటే అంటే 50 సంవత్సరాలు పైబడిన వారు పేర్లు కూడా మిగిలిన వారు ఎవరెవరు ఉన్నారో అడిగి ఒక పేపర్పై రాసుకొని వెంటనే మొబైల్ యాప్లో సెర్చ్లో కూడా వారి పేర్లు సెర్చ్ చేసినట్లయితే వారి పేర్లను పేపర్పై రాసుకొని వారికి ముందుగా సర్వే చేసినట్లయితే ఇంటింటికి సర్వే అనేది పూర్తవుతుందన్నమాట. ఆ ఇంట్లో ఉన్న వారందరి పేర్లు కూడా సర్వేలో కవర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ శాతం GSWS వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను తక్కువ సమయంలో చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ సర్వే గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది క్లస్టర్ ట్యాగ్ చేసినప్పటికీ మీకు తెలిసిన ఉద్యోగి లేదా మీ సహా ఉద్యోగి ఆయా వీధిలోకి లేదా ఆ క్లస్టర్లోకి ఏదైనా పనిపై వెళ్ళినప్పుడు మీరు సహాయం చేయమని చెప్పండి. అవకాశం ఉంటే సచివాలయంకు వచ్చిన లేదా రోడ్డుపై కనిపించిన లేదా దగ్గరలో ఎక్కడా కనిపించినా అందరూ వారి యొక్క క్లస్టర్
కనుక్కొని వారి యొక్క సర్వేను అక్కడే పూర్తి చేయవచ్చు. ఎందుకంటే మొబైల్ తీసుకువస్తే ఓటీపీ ద్వారా మొబైల్ తీసుకురాకపోతే ఫేస్ ద్వారా స్కానర్ అందుబాటులో ఉంటే బయోమెట్రిక్ల ద్వారా సర్వేలు పూర్తి చేయవచ్చు. శాశ్వత వలస ఉన్నవారి చనిపోయిన వారి సర్వే ఇష్టం లేని వారి వివరాలన్నీ ఒక పేపర్పై నోట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే భవిష్యత్తులో అధికారులు అడిగినట్లయితే ఉపయోగపడుతుందన్నమాట. మీ క్లస్టర్ పరిధిలో పెండింగ్లో ఉన్న వారికి మరియు సర్వే చేస్తున్న వారికి కింద చూపించిన విధంగా రిమార్కులను రాసుకున్నట్లయితే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా లేదా పై అధికారులు రిపోర్ట్ అడిగినా చూపించడానికి లేదా పంపించడానికి సులువుగా ఉంటుందన్నమాట. సో మొబైల్ యాప్లో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ పెండింగ్ డేటా అనేసి కింద అయితే మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళ యొక్క నేమ్స్, క్లస్టర్ యొక్క నేమ్స్, సీరియల్ నెంబరు, ఇలా వాళ్ళ యొక్క ఏజ్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి P4 సర్వే ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు అనేది డీటెయిల్స్ అనమాట. మరొక మంచి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.